గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా చెన్నూరు పట్టణంలోని 194వ బూత్లో పట్టణ అధ్యక్షుడు జాడి తిరుపతి అధ్యక్షతన బూత్ అధ్యక్షులు కొత్తూరి దుర్గప్రసాద్ ఇన్ఛార్జి తలారి రాజులు ఆధ్వర్యంలో బేతల్ల స్వామి టెంపుల్లో కొబ్బరికాయ కొట్టి అనంతరం ఆలయ ప్రాంగణం శుభ్రం చేసి అనంతరం కేంద్ర ప్రభుత్వ పథక లబ్ధిదారుల ఇళ్లలోకి వెళ్లి వారితో మాట్లాడి స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రంను సందర్శించారు। ఈ కార్యక్రమం అనంతరం బూత్లో ఉన్న కరసేవకుడు కరవండి రామ్మూర్తి పట్టణ బీజేపీ అధ్యక్షులు శాల్వ కప్పి సత్కరించారు। ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యులు ఈ కార్యక్రమం ఇన్ఛార్జ్ కేవీఎం శ్రీనివాస్ రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు శివకృష్ణ అడప శ్రీనివాస్ మాణిక్రౌత్ శంకర్ బొజ్జ పోచన్న మద్ద మధు బూత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి, పివి నరసింహరావు ప్రధానమంత్రి, 3 రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు కర్ఫ్యూ పెట్టిండ్లు పెడితే కథం డాంకే అటల్ అడవాణి కమల్ నిశాని అటల్ వడాని कमल निशानी अटल अडवाणी जब तक सूरज चांद रहेगा नरेंद्र मोदी का नाम रहेगा ना जब तक सूरज चांद रहेगा बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद किशन रेड्डी गारी नायकत्వం जय श्री राम भारत माता की भारत माता की नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 46 సంవత్సరాల సందర్భంగా ఇవాళ గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా బేతాలవాడ మారమ్మగూడెం 4వ వార్డు 11వ వార్డులో ఇలా బేతాలవాడ గుడిలో ఇలా స్వచ్ఛ కార్యక్రమం చేసినాం। అదేవిధంగా కరసేవకి వెళ్ళినటువంటి రామ్మూర్తి గారిని సన్మానం జరిగింది। అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ పోవడం జరిగింది। ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవుతుందో 6 కిలోల బియ్యం ఇస్తూ ఉంటే అది కేంద్రం 5 కిలోలు ఇస్తూ ఉంది, కానీ వాళ్ళు 1 కిలో ఇచ్చుకుంటూ వాళ్ళు షాపుల కాడికి పోయి ఫోటోలు దిగుతూ ఉంటారు। అది కరెక్ట్ కాదు। ఎందుకంటే ఇవాళ మీరు కిలో బియ్యం ఇచ్చి 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తూ ఉంది, మీరు చెప్పాల్సిన అవసరం ఉంది। అయినా ఇవాళ మీరు ఇచ్చేది రైతులకు రైతు రుణమాఫీ ఇవ్వాలి, రైతులకు రైతు బంధు ఇవ్వాలి, అక్కడ ఫోటోలు దిగండి। అదేవిధంగా మహిళలకు 25,000 రూపాయలు ఇవ్వాలి, అక్కడ ఫోటోలు దిగండి। అదేవిధంగా నిరుద్యోగ యువతకు అన్ని ఇచ్చేయాలి। మరి ఎట్లా మీరు ఆ విధంగా కూడా కరెక్ట్ కాదు। నిరుద్యోగత ఇలా చూస్తూ ఉంది, ఈ మాయా మాటలు చెప్పి ఓట్లేసుకున్నారు మీరు, కానీ ఇలా నిరుద్యోగులు ఇలా మీకు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి దెబ్బ పెట్టిండ్రు అయినా గుర్తుంచుకోవాలి మీరు। ఇలా మాయా మాటలు చెప్పింది కాబట్టి మీకు ఓట్లు పడి మరి ఇలా మహిళలకు కూడా స్కూటీ ఇస్తామని చెప్పిండ్రు, అక్కడ స్కూటీ ఇచ్చి ఫోటో దిగాల, కానీ మీరు ఇవాళ మీరు ఆ విధంగా తప్పుడు మాయా మాటలు చెప్పి ఇవాళ ఓట్లు వేసుకున్నారు। రాబోయే రోజులలో ఇలా బీజేపీకి జనం చూస్తూ ఉన్నారు, ఇలా రాబోయే రోజుల్లో బీజేపీకి పట్టం కడతామని చూస్తూ ఉన్నారు। అదేవిధంగా ఇలా మన నరేంద్ర మోడీ గారు 5 కిలోల బియ్యం ఇస్తూ ఉండు, అంటే 5 ఏళ్ళు ఫ్రీ ఇస్తూ ఉండు। కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ పిలుపు మేరకు ఇవాళ చెన్నూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ బేతాలవాడ మారమ్మగూడెంలో ఇలా ఇల్లు తిరిగి ఇలా మోడీ పథకాలను వస్తున్నాయని తెలుసుకొని ఇవాళ కార్యక్రమంలో భాగంగా ఇలా మా బీజేపీ శ్రేణులందరికీ ఇలా వచ్చినందుకు ధన్యవాదాలు। జై శ్రీరామ్, భారత మాతాకి జై।